Watch full episodes on Jio Hotstar. చేసి మహిమలు చూపే మంత్రదండమా, నీ మహిమ చూపించు, ఆ ముత్యపు చెప్పను తెరిపించు. మీరు ఎవరు? బాసు స్మైల్ ప్లీజ్. No, 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 boss. No. షార్కాల్ వీళ్ళందరూ తినడానికి కాదు. ఈ మనుషుల మెదడు మెర్మైడ్ల మెదడు కన్నా చాలా గొప్పది. వీళ్ళు మన ఆజ్ఞ ప్రకారం సొరంగాలను చాలా వేగంగా తవ్వగలరు. అందుకే నేను వీళ్ళని మీకు బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ మనుషులా? మనుషులా? వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఇంత దగ్గరగా ఇప్పుడే చూస్తున్నారు షార్కోని. మొట్టమొదటిసారిగా మనుషులు మన రాజ్యంలోకి అడుగు పెట్టారు. మన రాజ్యంలో వీరికి ఎటువంటి అవసరాలున్నా మీరు దగ్గరుండి చూసుకోండి. థ్యాంక్ యూ పెద్దనయ్య, నువ్వెంత మంచివాడివో. షార్కులు ఎంత మంచిగా ఉంటాయని నేనెప్పుడూ ఊహించనే లేదు. ఆకలితో నకనకలాడిపోతున్నాను. తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా? లగాయితూ ఈ రోజు మోటు మనందరినీ ఆ భగవంతుడి దగ్గరికి పంపాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. మొట్టమొదటిసారిగా అతను షార్కాల్ని వెళ్లి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియడం లేదు. ఓ, ఈ పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడు. నమస్తే వదిన గారు. హలో బాబు. హలో, నా పేరు మోటు. నీ పేరేమిటమ్మా? నా పేరు షార్కీ అంకుల్. షార్కీ, నేను పత్రుడు నీకు బ్రహ్మాండమైన డాన్స్ నేర్పిస్తాం. వావ్, భలే మంచిగా ఉంటుంది. ఎప్పుడు నేర్పిస్తారు అంకుల్? మంచి పనికి ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే నేర్పిస్తాను. త్వరగా రా పత్రుడు, షార్కీకి డాన్స్ నేర్పిద్దాం. వావ్, నాకు భలే నచ్చింది. నా పేరు మోటు. అతను నా స్నేహితుడు పతులు. ఈయన డాక్టర్ జట్కా. ఇతను గసిటేరామ్. ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. సరే విను. అనగనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప రాజుగారు ఉన్నారట. ఈ ఆటలు పాటలు కట్టిపెట్టండి, లేదంటే అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో అండర్ వాటర్ టనల్స్ ని నిర్మించి ఈ లోకంలో అన్ని సముద్ర జంతువులు జీవులపై రాజ్యమేళాలనుకుంటున్నాను. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అటువైపు చూడండి, అలా సాధ్యమవుతుంది. ఏమిటి, టనల్స్ తవ్వడమా? ఇక ఈ రోజు నుంచి ఈ టనల్స్ తవ్వడానికి మీరు మర్మేడ్స్ కి సహాయం చేయండి. ఇది నా ఆజ్ఞ. ఈ రోజు నుంచి మీరంతా నా బానిసలు. ఇక మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. మేము ఎలాంటి పనులేమి చెయ్యం. మమ్మల్ని మీ బానిసలుగా చేసుకోవటం మీ వల్ల కాదు. మేము మనుషులం. మేము భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని పరిపాలిస్తాం గాని బానిసలుగా ఉండం. మేము రాజ్యాల్ని ఏలతాం. కలకాలం రాజుల్లాగే బతుకుతాం. ఎందుకలా వీరుల్లో ఉపన్యాసాలు దంచేస్తున్నాడు? తనతో పాటు మనల్ని కూడా చంపేయాలనుకుంటున్నట్టున్నాడు. నోరు మూసుకోమనండి. అలాగే మోటుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదరగొట్టావు పెద్దన్నయ్య. ఆకలి దంచేస్తోంది. లగాయితూ అతిగా మాట్లాడితే ఆతిథ్యం బాగుంటుందని నాకు తెలీదు. అయితే సరే, వీళ్ళందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళండి.
ఏంటి ఏం చేస్తున్నారండి మీరు? పాపం వాళ్ళకి కుటుంబాలుంటాయి, వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మాట్లాడుకో, అనవసరంగా నా రాజ్య పరిపాలనలో తల దూర్చుకో. ఇతన్ని నేనే తింటాను. ఇతను చూడగానే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మన సముద్ర చట్టం ప్రకారం ఒకరిని చూడగానే ఎవరి నోట్లో అయితే నీళ్లు ఊరుతాయో వాళ్ళే అతన్ని తినాలి. ఇతన్ని షార్కాల్ ఆదేశం ప్రకారమే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాం. పైగా ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరైతే ఉంటారో ఇతను వాళ్ళకి ఆహారం అవుతాడు. కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక చాలా ఆపు జార్కుని. నీ మాంత్రిక విద్యలు మా షార్కుల దగ్గర పనిచేయవు. నీ సంగతి మాకు తెలుసు. మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించకు. జార్కా, నేను చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. మన చట్ట ప్రకారం నా హక్కును నేను పొందాలనుకుంటున్నాను. ఏమిటి, డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళమన్నది నాకు పెట్టడానికి కదా, మీరు తినటానికా? ఆహా, మొదటిసారిగా నా సైజులో ఉన్న మనిషిని తినబోతున్నాను. బాసు నాకే సొంతమని చెప్పారు. మేం మనుషులం. మేం భూమి మీద, ఆకాశంలోను, సముద్రంలో కూడా పని చేస్తాం. మేం మీరేం చెయ్యమన్నా చేస్తాం. ఇది లెక్క. ఇప్పుడొచ్చారు ఈ మనుషులు మన దారికి. బాసు స్మైల్ ప్లీజ్. వీళ్ళని స్వరంగం తవ్వడానికి తీసుకెళ్ళండి. దయచేసి మోటు వదలండి, నేను డాన్స్ నేర్చుకోవాలి. కుదరదు, అతను మన బానిస. వాళ్ళు పని చేస్తారు. మీరు నన్ను మర్దీనాతో కలిసి ఆడుకునివ్వడం లేదు, మోటోతో కలిసి ఆడుకునివ్వడం లేదు, నాకు ఇష్టమైన ఏమీ చేయనివ్వడం లేదు బాస్. మీ తండ్రి గారిని బాస్ అని పిలవకూడదు, నాన్న నాన్న అని పిలవాలి. నాన్న నాన్న అంటారు, బాస్ ని బాస్ అంటారు. ఆయన నాకు బాస్ అంటే. సరే ఇక పదండి, మీ బస్సు వచ్చేసింది. అందరూ ఎక్కి కూర్చోండి. అరే బాబరే, ఇదేమి టాక్సీ? భలే సరదాగా ఉంది. టాక్సీ అని పిలుస్తాడేమిటి? ఇదా వీళ్ళ టాక్సీ? సముద్రం అడుగు భాగాన ఇలా ఊరే కట్టేశారంటే నమ్మలేం కదా. చాలు మర్దీనా, చాలు. కడుపు నిండిపోయింది. ఇంకాస్త తినండి తాతయ్య. ఏయ్, మీరేంటి విశ్రాంతి తీసుకుంటున్నారు? పని కానివ్వండి లేదా? ఇలా అందరినీ అంటర్తో కొడతావా? నీకు సిగ్గుగా లేదు? హాయ్, నా పేరు మర్దీనా. మీరందరూ బానే ఉన్నారు కదా? మేం బాగానే ఉన్నాం. నువ్వు షార్కీ ఫ్రెండ్ మర్దీనావి కదా? అవును, కానీ షార్కాల్ మా ఇద్దరిని కలిసి అస్సలు ఆడుకోనివ్వడం లేదు. ఏయ్ మోటు పత్రు, మీరందరూ పని మొదలు పెట్టండి. మోటు, ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మోటు పత్రు, తవ్వడం మొదలు పెట్టండి.
చూడడానికే వచ్చేసావా? రా తిను తిను. లగాయిట్టు పొద్దు నుంచి సొరంగం తవ్వి తవ్వి నా బాడీలో ఒక్క పార్ట్ కూడా స్వాధీనంలో లేదు. నేను ఇన్స్పెక్టర్ని, చివరికి నా చేతే టనల్ తవ్విస్తున్నారు. స్నేహితులారా, నేను సైంటిస్ట్ ని. మామూలు మనుషులతో తవ్వించినట్టుగా నాతో కూడా తవ్విస్తున్నారు. సాధారణమైన మనుషులు అంటూ మా వైపు చూస్తారేమిటి? అరే మేమేమి సాధారణమైన మనుషులం కాదు. మీ గొడవలు ఆపండి. అలా చూడండి, ఆ పార్కు ఎంత అందంగా ఉందో. వావ్, భలే ఉంది. నిజంగా చాలా బాగుంది. కింగుష్ వస్తున్నాడు. కింగుష్ వస్తున్నాడు, కింగుష్ వస్తున్నాడు. మోటు, ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు త్వరగా దేని కిందైనా తాకో. అయ్యమ్మా, లగాయిట్టు అరే ఎవరైనా నేను దాక్కోవడానికి చోటివ్వండి. షార్కీని ఎవరైనా కాపాడండి ప్లీజ్. షార్కీని ఎవరైనా కాపాడండి ప్లీజ్. పతులు, షార్కీ ప్రమాదంలో ఉన్నాడు. మనం దాన్ని కాపాడాలి. ఏం చేద్దాం? గజ్జల గుర్రమా, త్వరగా వెళ్ళు, త్వరగా. షార్క్ కాల్ బిడ్డని మనం ఎలాగైనా కాపాడాలి. త్వరగా పద. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నా స్నేహితుడిని నేను ఇప్పుడు ఒంటరిగా వదలలేను. అతనికి నా సాయం అవసరం. నేను వెళ్తున్నాను. Hey, why fear when Chingam is here? మీరు మీ బిడ్డను ఎత్తుకుని ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. మోటు కాపాడు. కాపాడు. ఏయ్, మర్యాదగా నా స్నేహితుడిని వదిలిపెట్టు. నీ నోటి దగ్గర కూడు తీస్తుంది నేను. రా, వచ్చి నాతో పోరాడు.
పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి చేయి, వాటి బాధించి నన్ను కాపాడు. ఐడియా సర్జీ. కాపాడండి. కాపాడండి. మోటు పతులుకి జై. మోటు పతులుకి జై. మోటు పతులుకి జై. షార్కినైతే నువ్వు కాపాడావు, ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు? మోటు, మీరు ఈ రోజు నా కూతుర్ని కాపాడారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నువ్వు ఇవాళ భలే ఫైటింగ్ చేసావు. మోటు, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకెంతో సంతోషంగా ఉంది. నీ మనసుకు నచ్చిన కోరిక కోరుకో. నీ కోరికను మేము నెరవేరుస్తాం. అది ఎలాంటి కోరికైనా సరే. తొందరపడి మాట ఇవ్వకండి షార్కాల్. ఇక్కడి నుంచి వెళ్ళకూడదని మాత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో మనకి ఎంతో అవసరం ఉంది. ఆ, నువ్వే కోరికైనా కోరుకోవచ్చు. మిమ్మల్ని విడిపించమని మాత్రం కోరుకోవద్దు. ఎందుకంటే ఆ కోరిక ఎప్పటికీ నేను తీర్చను. ఈ రోజు నుంచి షార్కీని మదీనాని కలిసి ఆడుకోకూడదని నిబంధన విధించకూడదు. ఇదేమిటి ఇలా కోరుకున్నావు? నువ్వు నీ కొరకు ఏ కోరికైనా కోరుకోవచ్చుగా. వాళ్ళింకా చిన్నపిల్లలు. ఈ వయసులో స్నేహితులతో ఆడుకోకపోతే వాళ్ళ బాల్యం అంతా కోపంతోనూ నిరుత్సాహంతోనూ గడిచిపోతుంది. మోటు, నువ్వు చాలా మంచివాడివి. చాలా 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 మంచివాడివి. మరోసారి నీకు థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్. బాసు, స్మైల్ ప్లీజ్. ఇదిగో ఇదే మీ జైల్. పగలంతా పని చెయ్యాలి, రాత్రి ఇందులో ఉండాలి. అర్థమైందా? మోటు పతులు, మీరెంతో సాహసం చేసి షార్కీని కాపాడారు. మీరు మానవత్వం ఉన్న మనుషులు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మదీనా, నీకు విషయం తెలుసా? మోటు వల్ల మనం ఇక నుంచి రోజు కలిసి ఆడుకోవచ్చు. మోటు, నువ్వు కూడా మాతో కలిసి ఆడతావా ప్లీజ్? తప్పకుండా తప్పకుండా, అందరం కలిసి ఆడుకుందాం. మోటును చూస్తుంటే మనం ఇక్కడికేదో పిక్నిక్ జరుపుకోవడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. దానికి అర్థమయ్యేలా చెప్పండి. మనం ఇక్కడ బానిసలమని, జీవితాంతం బానిసలుగానే బతకాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.